హలో అండి, అందరికీ నమస్కారం. మీ ముందుకు మరి ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. అదేంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఎంప్లాయీస్ మీద మేనేజర్స్కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ గురించి. అసలు మేనేజర్లు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మనం ఫస్ట్ డే రోజు ఆఫీస్కి వెళ్తున్నామంటే ఆ ఫస్ట్ డే రోజే నువ్వు నిరూపించేసుకోవాలి. నీ కెపాసిటీ ఏంటి, నువ్వు ఎంత చేయగలవు, నీ శక్తి ఏంటి, నీ నాలెడ్జ్ ఏంటి, నీకు అసలు బ్యాండ్ విడ్త్ ఎంత ఉంది, నువ్వు అసలు ఎంత ఓనర్షిప్ తీసుకొని ఎంత ఒక ప్రాజెక్ట్ని మొత్తం మనం సొంతం చేసేసుకొని నాది అన్నట్టుగా నువ్వు ఫీల్ అయ్యి అసలు కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ అంతా నా బాధ్యత, ఈ పని మొత్తం నా బాధ్యత అనుకొని నువ్వు చేయగలిగేటటువంటి మనుషుల కోసం మేనేజర్లు చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డే 1 నుంచి ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల అసలు ఫస్ట్ డే రోజే ఒక కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుందండి మనకి. ఓకే, నువ్వు ఇక్కడ బాగా చేస్తున్నావు, నెక్స్ట్ డే రోజుకి ఇది ఇంప్రూవ్ చేసుకో. ఒక వారానికి, ఒక నెలకి, ఈ నెలలో నువ్వు ఇది బాగా చేసావు, ఇక్కడిక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇక్కడిక్కడ ఇంకా చెయ్యి. ఇప్పుడు నువ్వు 10% ఇచ్చావంటే వచ్చే నెలలోపు నువ్వు 20% చేయగలవు, నువ్వు 20% ఇవ్వు. నువ్వు 20% చేసావు నెక్స్ట్ మంత్ అని అంటే నువ్వు 40% చేయగలవు, నువ్వు 40% ఇవ్వు. ఇంకొక నెల తర్వాతకి నువ్వు చెప్పింది మాత్రమే చేస్తున్నావు అబ్బా, ఇంకా కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి వేరే దారులు ఆలోచించి ఏ ఉన్న సమస్యలైనా సరే పరిష్కరించే తీరుగా ఉండాలబ్బా, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఒక ఎంప్లాయీ ఒక మనిషి నుంచి ఆ మనిషికి ఇచ్చేది 10 రూపాయలు అయితే ఆ మనిషి చేసే పని కారణంగా కంపెనీకి రావాల్సింది 100, 200 లేదా 1000 రూపాయలు. ఇది ఒక మేనేజర్కి ఉండే ఎక్స్పెక్టేషన్స్. ఈ మేనేజర్ల ఎక్స్పెక్టేషన్ తెలియకుండా మనం ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నామా? అట్లాంటిది ఏం లేదు. మనకి చాలా మంచి అనుభవం ఉంటుంది ఇట్లాంటి విషయాలలో. దాదాపుగా అన్ని కంపెనీలలో ఇంతే ఉంటుంది పరిస్థితి. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఇంతే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. మనము 10 గంటలు చేస్తుంటే 11 గంటలు పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. 10% వర్క్ చేస్తే 50% చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా మనం ఎంతైతే చేస్తుంటామో అంతకి రెట్టింపు ఇంకా ఎక్కువ లాభపడాలి. మనం 18, 16 గంటలు కూర్చొని పని చేసిన 100%కి మనం 150% పని ఇచ్చినా కూడా ఒక వారం, ఒక నెలలో వాడికి ఏదన్నా లాభం రావట్లేదు అని అనుకుంటే నిన్ను తీసి పక్కన పడేసి వాడికి మిగలాల్సింది వాడు చూసుకుంటాడు. ఇది ఇక్కడ ఉండేటటువంటి సాఫ్ట్వేర్లో ఉండేటటువంటి బేసిక్ కల్చర్ అన్నమాట. మనకి ఈ ఎక్స్పెక్టేషన్స్ అలవాటు అయిపోతుంటాయి. వచ్చిన ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం మొత్తం కష్టపడ్డ తర్వాతకి కూడా తెలుసా చాలామందికి అప్రైజల్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు. ఒక్కొక్కసారి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, నేను ఇంత కష్టపడ్డానే, రోజు 10-12 గంటలు కష్టపడ్డానే, అయినా కూడా నా కష్టాన్ని వీళ్ళేంది పట్టించుకోవట్లేరు అని కేవలం మనకి మొదటి సంవత్సరం అనిపిస్తుంది. ఆ తర్వాతకి కేవలం నేను కష్టపడ్డం మాత్రమే చేయాలి, వాళ్ళు ఏదో ఒక రోజు చూసి దాన్ని నన్ను ముందుకు తీసుకెళ్తారేమో అని ఆలోచించుకొని ఉండాలి తప్పితే నేను పడిన కష్టానికి ఫలితాన్ని ఆశించకూడదు ఇమీడియట్గా అనేటటువంటిది మనం డైజెస్ట్ చేసుకొని దానికి క్లియర్ కట్గా డెఫినేషన్ బ్రెయిన్లో పెట్టుకొని వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఇంప్రూవ్మెంట్స్, అంటే నేను కష్టపడ్డ దానికి ఫలితం ఆశించకుండా నేను ఎక్కువ కష్టపడాలి అనేటటువంటి మైండ్ సెట్లో ఉండి పని చేస్తూ ఉండాలి. పని చేసిన దాన్ని పోర్ట్రే చేసుకుంటూ ఉండాలి. నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని డప్పేసుకుంటూ ఉండాలి. అట్లా ముందుకి పరిగెత్తుతూనే ఉండాలి. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా అవుతుంది. అయినా సరే నేను అదే ఆలోచన, అంతే వేగం, అంతే తెలివి, అంతే శక్తి, అంతకంటే ఎక్కువ సమయాన్ని ఇస్తూ
కావాల్సొస్తే ఆ పని వాడికి మేనేజర్‌కి కావాల్సిన ప్రాజెక్ట్ గురించి నేను నా కుటుంబాన్ని పక్కన పెట్టేసి, ఎవరినైనా కోల్పోయినా, ఏదన్నా అయిపోయినా, నాకు ఆరోగ్యం ఒక 10 రోజులు బాలేకపోయినా, ఏమైపోయినా సరే నేను ఆరోగ్యం బాలేకపోయినా, అసలు పరిస్థితి బాలేకపోయినా సరే నేను చేస్తుంటే వాళ్ళకది ఆనందం. వాళ్ళకది కావాలి. మనకి ఇంత ఘోరమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉండి, మన నుంచి ఒక ఫ్రూట్ జ్యూస్ పిండినట్టు పిండుతుంటే మనల్ని, అయినా మనకి వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ నచ్చుతాయి. వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఓకే ఉంటాయి. మనం దాన్ని జీర్ణించుకొని, అయినా ఇట్లనే ఉంటది, మనం అట్లనే ముందుకెళ్ళాలి, అంతే ధైర్యంతో ఎళ్ళాలి, చెయ్యాలి అనేటటువంటి ఆ మనస్తత్వం ఉంటది. కానీ ఇంట్లో అత్త, మామ ఏదన్నా అంటే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. వీళ్ళెందుకంటారు నన్ను అని గొడవ. భర్త ఒక మాట అంటే మాత్రం ఈయనకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలీదా? ఈయన నన్నెందుకంటాడు? ఈయన ఎందుకంటాడు నన్నసలు? నేను ఇంత సంపాదిస్తున్నా కదా! ఈయనకి మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. ఈయన మాత్రం ఏం ఆశించకూడదు. అత్తమామలు మాత్రం అత్త ఏకంగా ఆమె 9 నెలలు మోసి ఒక బిడ్డని కని 28, 30, 35 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ కొడుకుని సాది తీసుకొచ్చి నీ చేతిలో, ఒక అమ్మాయి చేతిలో, నువ్వు జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పేసి, సంసారం చేసుకోమ్మా, నువ్వు ఆనందపడు, సుఖపడు, నువ్వు ఒక కుటుంబాన్ని తయారు చేసుకో నా కొడుకుతోటి అని చేతిలో పెట్టిన అత్తకి మాత్రం మన మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. ఆడబిడ్డలకు కూడా ఉండకూడదు ఎక్స్‌పెక్టేషన్. ఆడబిడ్డలు ఏదన్నా అంటే మాత్రం అసలు తోటికోడలు అనేటోళ్ళే లేకపోతే బాగుండు అనేటటువంటి ఆలోచన కొంతమందిది. అలాగే ఆడపడుచులు కూడా లేకపోతే బాగుండు అనేటటువంటిది కొంతమంది ఆలోచన. ఇది మన ఆలోచన విధానం. ఎందుకని మనం ఇలా ఉన్నాము? ఎందుకు ఇప్పుడు ఆఫీస్‌లో వాడు నేను చచ్చిపోయినా కూడా రేపు నన్నేం పట్టించుకోడు. అంత సంబంధం లేనోడికేమో అంత డెడికేషన్ కావాలి మన నుంచి. మనం ఇవ్వాలి కూడా, మనం ఇస్తున్నాం కూడా. అమ్మ ఒక మాట అనొద్దు, అత్త ఒక మాట అనొద్దు, మామ ఒక మాట అనొద్దు. అత్త, మామ ఇంట్లో పని చేయాలని కోరుకోకూడదు. అత్త, మామ ఇంటిని చూసుకునే బాధ్యత గల ఆడమనిషి కావాలని కోరుకోకూడదు. ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలో అలా వాళ్ళు కోరుకోకూడదు కదా! మనం ఎంత చదువులు, ఎంత జ్ఞానాలు పెంచేసుకొని ఎంత ముందుకు పరిగెత్తుతున్నామో మనం అర్థం చేసుకోవాలి ఈ మాటల నుంచి. ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు, మనం ఎక్కడ ఎక్స్‌పెక్టేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి, ఎక్కడ ఎక్స్‌పెక్టేషన్స్‌ని యాక్సెప్ట్ చేయొద్దు. మనకి మేనేజర్ సంవత్సరం అంతా 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పనిచేసినా కూడా నీకు అప్రైజల్ ఇవ్వకపోతే నీకు బాధ అనిపించకూడదు. వాడి ఎక్స్‌పెక్టేషన్స్‌కి నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. కానీ ఇంట్లో ఎవరన్నా ఒక మాట అంటే మాత్రం అయిపోయింది ఇంక, యుద్ధమే. ఇది మన చదువండి. ఒకసారి మీ చదువులు కూడా ఎక్కడి వరకు వచ్చినాయో, ఎక్కడి వరకు ఉన్నాయో ఒకసారి కూర్చొని అనాలిసిస్ చేయండి. మీ బిహేవియర్, మీ థాట్ ప్రాసెస్ మీకు మీరు.